అస్సలాముఅలైకుం నమస్కారం అండి అందరికీ. ఇక్కడ నేను మటన్తో చప్లీ కబాబ్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం 1990లో తిన్నాను. అప్పుడు నాకు భలే నచ్చిందనమాట. ఎక్కడ తిన్నానంటే మా ఇంట్లోనే. అవునండి, ఎగ్జాక్ట్లీ మీరు విన్నది నిజమే. ఎలాగంటే మా ఇంటికి మా రెండో వదిన కొత్త కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టింది. అప్పుడు ఒకరోజు మటన్తో తాను ఇలాగ కబాబ్ చేసి అందరిని మెప్పించింది అనమాట. అప్పటి నుంచి ఇది నాకు భలే నచ్చేసింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బోన్లెస్ మటన్ మంచిది 1 కేజీ తీసుకున్నానండి. అది ఫస్ట్ కడిగి వడేసుకొని అది నీళ్ళన్నీ కారిపోయినాక మిక్సీ బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే కైమా కొట్టినాక కడగకూడదు అన్నమాట, మాయిశ్చర్ అనేది ఉండకూడదు. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే చాపర్ వాడుతున్నాను. లేని వాళ్ళు చాలా సన్నగా కట్ చేసుకొని నీరు పిండేసుకోవచ్చు అనమాట. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్నాక చూడండి, ఆ సైజు ఉండాలన్నమాట. చాలా నైస్గా ఉండాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అంతా దాంట్లోకి వేసుకొని గట్టిగా నీరు పిండేసుకోవాలి. ఎందుకంటే ఎర్రగడ్డలు నీరు ఉంటుంది కదా, మరి కబాబు ఇరిగిపోవచ్చు, తిరిగేసేటప్పుడు నీళ్ళగా అయిపోవచ్చు అనమాట. ఇలా గట్టిగా పిండేసుకొని నీరు పక్కన పెట్టేసుకుందాం, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎర్రగడ్డను పక్కన పెట్టేసుకొని టమాటాలు కట్ చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి, అలా డ్రైగా అయిపోవాలన్నమాట, పొడి పొడిగా. అలాగే 2 టమాటాలు మీడియం సైజు ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, నైస్గా. చూపిస్తున్నా కదా అలాగా. అలాగే కొంచెం గుప్పెడంత కొత్తిమీర, ఇది కూడా చాలా నైస్గా కట్ చేసుకోవాలండి. నేను కాడలతో సహా చేస్తున్నాను, ఎందుకంటే నేతగా ఉన్నాయనేసి. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ 2.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర క్రష్ చేసుకోవాలి, మరి నైస్ పౌడర్ కొట్టుకోకూడదు. ఇప్పుడు ఈ కీమాలోకి కట్ చేసుకొని పిండి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, అలాగే మనం ఇందాక క్రష్ చేసుకున్న పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ సాల్ట్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కాబట్టినంత వేసుకోవచ్చు. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట, ఇది 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది వచ్చేసి వేయించి పొడి కొట్టిన జీలకర్ర పొడి 1 స్పూను. అలాగే 4 పచ్చిమిరపకాయలు అనమాట, ఇది కూడా చాప్ చేసుకున్నవే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ మిరియాలు, ఇది కూడా క్రష్ చేసుకుందేనండి, నైస్ పౌడర్ అయితే కాదు. అలాగే 1 గుడ్డు కొట్టేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా స్కిప్ అయిపోయిందండి, అది కూడా కొంచెం 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా వేసి బాగా గోధుమ పిండిని కదా మనం చపాతీకి ఎలా తయారు చేసుకుంటామో పిసికి కొద్దిగా నీళ్ళు పోసుకొని అలాగే చేసుకోవాలండి. ఇది కూడా బాగా పిసకాలన్నమాట, ఎందుకంటే కీమాకి మసాలాలన్నీ పట్టాలి. మరి వచ్చేసి మైదా పొడి అనమాట, లేదంటే కినా శనగపిండి అయినా కానీ వేయించేసుకోవచ్చు మైదా ప్లేస్లో. నేను ఇక్కడ మైదా వేస్తున్నాను 2 స్పూన్లు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కనీసం అంటే నేను ఒక 10 మినిట్స్ కలిపింటానండి బాగా. ఇప్పుడు ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇలాగ ఒక 10 మినిట్స్ బాగా మసాజ్ చేయాలండి, అంటే పిసుక్కోవాలి బాగా. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కీమాని బాల్స్ లాగా తీసుకొని, అంటే ఒక లడ్డు సైజ్ అంతా తీసుకొని బాగా పల్చనగా తట్టుకోవాలన్నమాట. ఒకవేళ చేతికి తగులుకుందనుకోండి, కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవచ్చు చేతికి. యాక్చువల్గా దీనికి 20% ఫ్యాట్ ఉండే మటన్ తీసుకోవాలండి. నేను మామూలు మటన్ తీసుకున్నాను. ఇలా తట్టుకున్న తర్వాత ఇలాంటి చపాతీ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 చెంచాలంతా మీడియంలో పెట్టుకోవాలండి, మరి హైలో పెట్టుకొని కాల్చుకోకూడదు. ఇలాగ స్లోప్గా ఉంటే గిన బాగా కాలుతుందన్నమాట. మరి ప్యాన్లో కాల్చినామంటే గిన అంత బాగా కాలదు. ఇదైతే గిన స్లోప్గా ఆయిల్ అంతా ఒక చోటుకు వస్తుంది కదా, బాగా 4 మూలలా కాలుతుందన్నమాట. నేను చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడే తిరిగేయకూడదు. కొంచెం బాగా కాలిందన్న తర్వాత ఒక 50% అప్పుడు తిరిగేసుకోవాలి, లేదంటే ఇరిగిపోవచ్చు. ఇలాగనమాట సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిరిగేసుకుంటూ బాగా కాల్చుకోవాలి.
అంతేనండి, మిగతావి కూడా అన్నీ ఇలాగే చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఇలాగ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ చూపిస్తాను చూడండి. లోపల చాలా బాగా మెత్తగా ఉడికినాయి కదా, అసలు పచ్చిది అనేది లేదు. చాలా మీడియంలో పెట్టుకొని కాల్చుకున్నా కూడా బాగా కాలినాయి, క్రిస్పీగా ఉన్నాయి, లోపల స్మూత్గా ఉన్నాయి. నేను ఇక్కడ గ్రీన్ చట్నీ చేసినానండి, అది షార్ట్లో చూపిస్తాను, లెంత్ అవుతుందని చెప్పేసి దీంట్లో చూపించట్లేదు. ఇలా గ్రీన్ చట్నీ నిమ్మకాయ వేసుకొని ఎర్రగడ్డతో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.